ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ రైటర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన రైటర్గా మంచి విజయాలను అందుకున్న తర్వాత దర్శకుడిగా మారి పలు సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆయన రైటర్గా వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్లను సాధించాయి. ఇప్పుడు మళ్ళీ వీరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతుంది. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారినప్పటి నుంచి వెంకటేష్తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు మాత్రం వెంకటేష్తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడంతో వెంకటేష్తో చేయబోయే సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ని సాధిస్తుంది అంటూ అతని అభిమానులు చాలా వరకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట చేయబోతున్న ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది, తద్వారా వెంకటేష్ ఎలాంటి గుర్తింపుని తెచ్చిపెడుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అందుకే త్రివిక్రమ్ వెంకటేష్తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించి అందరి చేత శబాష్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో ఈయనకి పెద్దగా మార్కెట్ అయితే లేదు కాబట్టి ఏ స్టార్ హీరో కూడా తనను పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు వెంకటేష్తో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ని సాధించాలని చూస్తున్నాడు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కావలసినంత సెంటిమెంట్ సీన్స్ ఉండడమే కాకుండా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా జోడించి ఈ సినిమాని భారీ లెవెల్లో తెరకెక్కించాలనే ప్రయత్నంలో త్రివిక్రమ్ అయితే ఉన్నాడు. మరి అతను అనుకున్నట్లుగానే ఈ సినిమాను తీసి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.